హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో 1-2 సార్లు జాగ్రత్త అండి. సో మీ కార్ ఇంజిన్ రన్నింగ్లో ఉండి దాన్ని పార్క్ చేసి అందులో పిల్లల్ని వదిలేసి ఎవరైనా వెళ్ళారనుకోండి, సో ఈ విధంగా చేసి అది ట్రాఫిక్ వైలేషన్గా నమోదు చేసి కేసు ఫైల్ చేస్తారు. నెక్స్ట్, కువైట్లో పాపులేషన్ డే బై డే ఇంక్రీజ్ అవుతుందండి. 5 మిలియన్ల పైగా చేరుకుంది. అయితే కువైట్లో ప్రతి 10 నిమిషాలకు ఒక బిడ్డ పుడుతున్నారంటే కువైట్లో వేగంగా అభివృద్ధి చెందుతుందంట కువైట్. తర్వాత హవాలీలో ఒక బ్యాచిలర్ అపార్ట్మెంట్లో అంటే బ్యాచిలర్ రూమ్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు బాత్రూంలో. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటని చెప్పి రూమ్మేట్స్ అందరిని అదుపులో తీసుకున్న పోలీస్ అధికారులు సో ఎంక్వైరీ చేస్తున్నారు. సో తర్వాత సౌదీ విషయానికి వెళ్తే సౌదీ లేబర్ లాలో 6 రకాల లేబర్ లాస్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ఎగ్జాంపుల్, డెత్ లీవ్ ఇంతకుముందు ఒక రోజు ఉండేది, ఇప్పుడు దాన్ని 3 రోజులు చేస్తున్నారు. మహిళలకు మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి కదా, ఇది 12 వారాలు ఫుల్లీ పెయిడ్ లీవ్ చేశారు. సో ఇంకా ఇలాగ ప్రొబేషన్ పీరియడ్లో ఇలాంటివి ఉంటాయి కదండి, ఇలాంటి వాటిలో కూడా మార్పులు చేయనున్నారు. తర్వాత ఒక మహిళ టిక్కమని గుర్రం వేసుకుని షాపింగ్ వచ్చేసిందండి. ఇది ఒక బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో సౌదీలో. తర్వాత యూఏ విషయానికి వెళ్తే ఈ వ్యక్తి 50 సంవత్సరాలుగా యూఏలో ఉన్నాడు. ఇతను చిన్నపాటి లేబర్ కావచ్చు, ఇప్పుడు జనరల్ మేనేజర్ అయిపోయాడంటండి. సో యూఏలో వీసా వైలేషన్ చేసిన వారిని 6,000 మంది అరెస్ట్ చేశారంటే ఈ ఆమ్నెస్టీ తర్వాత, మనకి డిసెంబర్ 31 అయిపోయింది కదా ఆమ్నెస్టీ తర్వాత, అయితే ఇప్పుడు ఈ మధ్యన 6,000 మంది అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మనం ఓమన్ విషయానికి వెళ్తే 7వ తారీఖున శుక్రవారం హబు హతేమా ఫామ్ హౌస్ వద్ద బర్కాలో రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరగనుందండి. సో అందరూ ఆహ్వానితులే. అయితే శుక్రవారం కళ్యాణం జరుగుతుంది కదా, గురువారం వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటే గురువారం ముందు రోజే వెళ్ళొచ్చు. నెక్స్ట్, వేములవాడ నుండి శాసనసభ్యులైన ఆది శ్రీనివాస్ గారు మస్కట్ పర్యటనకి రానున్నారు త్వరలో. నెక్స్ట్, స్మార్ట్ ట్యాక్సీ యొక్క సర్వీస్ని మరింత విస్తృతం చేయడానికి వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్ చేయనున్నారు ఓమన్లో. నెక్స్ట్, ఇల్లీగల్గా ఓమన్లోకి ఎంటర్ అయ్యి కైరాన్లో ఈ క్యాంపులు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని అధికారులు గుర్తించారు. వీరిని త్వరలో అరెస్ట్ చేయనున్నారు. తర్వాత బెహ్రెన్ విషయానికి వెళ్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బెహ్రెన్ వారు సిల్వర్ జూబ్లీ పూర్తి చేసిన కారణంగా హెచ్ఎం కిమ్ గారి కాయిన్స్ లాంచ్ చేశారండి. ఇది ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టి కొనుక్కోవచ్చు. తర్వాత 55 సంవత్సరాలు ఒక సెక్యూరిటీ గార్డు ఇల్లీగల్గా తను దొంగతనం చేశాడండి. ఇంజిన్ సంబంధించిన పార్ట్స్ దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలో దొరికిపోయాడు. తర్వాత ఎల్ఎంఆర్ఏ అధికారులు 415 మందిని అరెస్ట్ చేశారు. ఎల్ఎంఆర్ఏ అధికారులు వీసా లేని వారిని 415 మంది అరెస్ట్ చేశారండి. నెక్స్ట్ మనం ఖతర్ విషయానికి వెళ్తే 53 క్రూజ్ షిప్స్ ద్వారా 190,000 మంది ఖతర్కు వచ్చారండి పర్యటన నిమిత్తం. నెక్స్ట్, 45 కేజీల జంతువుల కొమ్ముల్ని స్మగుల్ చేస్తుండగా అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత ఖతర్లో పనిచేసే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అన్వర్ గారు వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్లో స్టేట్ సెక్రటరీగా నియమితులయ్యారు. అది ఆంధ్రప్రదేశ్కి. ఈయన గతంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేశారు. చనిపోయిన వారి బాడీని ఇండియాకు పంపించడం కానీ, రకరకాల వీసాలకు సంబంధించిన విషయాల్లో కానీ సో వాళ్ళకి హెల్ప్ చేసి చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరింత సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.